హాస్పిటల్ ఆధ్వర్యంలో ముదిరాజ్ సంఘ భవనంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు। ఈ సందర్భంగా జిల్లా ముదిరాజ్ సంఘ అధ్యక్షులు నీలం పెద్దలు మాట్లాడుతూ సామాన్యులు ప్రైవేట్ ఆసుపత్రికి పోవాలంటే ఎంతో ఖర్చు అవుతుందని సామాన్య ప్రజల కోసం మ్యాక్స్క్యూర్ ఆసుపత్రి వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని, ఇలాంటి ప్రైవేట్ ఆసుపత్రులు ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి పేద ప్రజలకు సేవలు అందించాలని కోరారు। నెలలు వాడిన తర్వాత మళ్ళీ టెస్ట్ చేయించుకో, నార్మల్ ఉంటే మళ్ళీ ఒక్కొక్కటి వాడు। చేసుకో ఒకటి ఒకటి వేసుకో, ఒకటి 2 సార్లు వేసుకో। వాడు పొద్దున సాయంత్రం వాడు ఇక్కడ ఇస్తాం। గోళీలు ఎప్పటి నుంచి వాడుతున్నావా? బీపీ గోళీలు వాడుతున్నావా? తీసుకొస్తావా? గోళీలు రాద్దా ఇవి వాడు నాకు చెప్తా నాకన్నా చెప్తే నేను బీపీ బయట ఈరోజు జగిత్యాల జిల్లా డిస్టిక్లో గల 31 వార్డులు మ్యాక్స్క్యూర్ హాస్పిటల్ తరఫున మేము ఇక్కడ ఉచిత వైద్య శిబిరం పెట్టడం జరిగినది। కావున దీన్ని ప్రజలు మంచిగా సద్వినియోగం చేసుకొని మరియు ఇంకిన్ని ప్రైవేట్ హాస్పిటల్ దీన్ని అనుసరించుకొని తీసుకొని దీన్ని మరి వాళ్ళు కూడా ముందుకొచ్చి ఇంకా మంచిగా హెల్త్ క్యాంపులు పెట్టి ప్రజలకు అందుబాటులో వైద్యాన్ని అందించాలని కోరుకుంటూ మేము ఈ విధంగా విన్నపించడం జరిగింది। ఎందుకంటే ఇది వైరల్ సీజన్ కాబట్టి ఈ చలికాలంలో వృద్ధులు కానీ ఇతర ఇవి కానీ ఈ రోగాల బారిన పడతారు కాబట్టి వారిని మేము చూసుకొని ఈ హెల్త్ క్యాంప్ పెట్టడం జరిగింది। కావున ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ వారు కూడా దీన్ని స్పందించి ఇలాగే ఒక 3 నెలలకు ఒకసారి 4 నెలలకు ఒకసారి ఇలాంటి హెల్త్ క్యాంపులు పెట్టి ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని మేము మా 31 వార్డు కౌన్సిలర్ తరఫున మరియు జిల్లా ముదిరాజు ప్రెసిడెంట్ నీలం పెద్దల గారి తరఫున కూడా మేము ఈ మ్యాక్స్క్యూర్ హాస్పిటల్ వారికి ధన్యవాదాలు తెలుపు। మన 31 వార్డు ముదిరాజ్ సంఘభవనంలోని మ్యాక్స్క్యూర్ హాస్పిటల్ వారి తరపున ఉచిత వైద్య శిబిరము ఏర్పాటు చేయడం జరిగినది। కావున దీన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకొని మ్యాక్స్క్యూర్ వారి హాస్పిటల్కు ధన్యవాదాలు।